వారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనీడల దాని కావలి కాయవారు మేలుకొనిండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయంలో భక్తుడైనటువంటి దావీదు తన ప్రజలతో మాట్లాడుతున్న మాట, ఇల్లు కట్టాలి అంటే ఆషామాషి కాదు. ఇంట్లో ఒక పెళ్లి చేయాలి అని అంటే, ఇల్లు కట్టాలి అని అంటే చాలా కష్టమైన పని. కొన్నిసార్లు అన్నీ ఉంటాయి, భూములు ఉంటాయి, ఆస్తులు, అంతస్తులు, డబ్బు, బంగారం అన్నీ ఉంటాయి. కానీ ఇల్లు కట్టాలి అని అనుకుంటే ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఇల్లు కట్టలేం. పిల్లలకి మంచి మంచి పెళ్లి సంబంధాలు అన్నీ వస్తూ ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. మనకి ఎలాగున్నా సంబంధం అయితే మనం కుదుర్చుకుని పెళ్లి చేయాలని అనుకుంటామో అన్నీ మంచిగానే ఉంటాయి. కానీ అది ఏదో ఒక ఆటంకం ద్వారాగా ఆగిపోతూ ఉంటుంది. అందుకనే పెద్దలంట చాలాసార్లు మనకంటే ముందుగా ఉన్న పెద్దలు ఒక మాట అనేవారు, పెద్దల మాట చద్ది మూట. వారు అనేవారు కదా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు. ఇల్లు కట్టాలంటే ఆషామాషి కాదు. ఒక భూమునైనా పొలమునైనా దేన్నో దాన్ని అమ్మాలి, అమ్మితే గాని కట్టకూడదని. మా తాతయ్య గారు కూడా ఊర్లో ప్రెసిడెంట్గా ఉంటూ ఒక 20 ఎకరాల ఆసామిగా ఉంటూ కూడా మేము పెళ్ళయ్యేంత వరకు కూడా చిన్న డాబా లాంటి ఇల్లు, దానికంటే ముందు కొంచెం లోగులుగా ఉన్న తాటెకిల్లు నాపరాళ్ళతోటి వేసి అరుగులతోటి పెద్ద పెద్ద ఎత్తుతోటి అరుగులతోటి ఉండేది. కానీ ధాన్యాన్ని సేవ్ చేయడానికి, ధాన్యాన్ని నిల్వ చేయడానికి మాత్రం కొట్టు గదుల కింద పెద్ద పెద్ద గదులతోటి ఒక్కొక్క గదిలో వచ్చి 1000 బస్తాలు ధాన్యం పడేంతంట గదుల కింద పెద్ద పెద్ద ఇల్లు కింద 2 గదులు నిర్మించారు. కానీ మేము ఉండడానికి మాత్రం ఇల్లు కట్టేవారు కాదు. ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు పొలాలు మాత్రమే కొనాలని తాపత్రయపడుతూ ఉండేవారు. మేము అనేవారు, తాతయ్య మాకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కదా, కాలేజ్ నుంచి మా ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ వచ్చినప్పుడు మనల్ని ఆక్షేపణగా చూస్తున్నారు తాతయ్య, పొలాలు కొనడం మానేసి ఇక మీదట మనకి మంచి ఇల్లు కట్టండి తాతయ్య అని అంటే మా తాతయ్య నవ్వుతూ ఏం చెప్పేవారంటే, దాని మర్మం మీకు తెలియదే, ఇప్పుడు మనము స్థలాలు కొనుక్కుంటే తర్వాత మీరు పెద్ద అయ్యేటప్పటికి ఎక్కువగా అవుతాయి. నిజమే, భూములు ఇప్పుడు చాలా ధరలు పెరిగినాయి. అయితే చాలా మందికి ఆశ ఉంటుంది, నేనున్న ఈ స్థితి నుంచి నేను ఇంకా ఆశీర్వదించబడాలి, నేను ఇంకా బ్లెస్ అవ్వాలి అని చెప్పి ప్రతి మనిషి కూడా తాపత్రయము పడుతాం. కానీ నువ్వేమనుకున్నదో నీ ఇష్టము, నీ చిత్తం నీ జీవితంలో జరగదు. కానీ నీ ఎడల దేవుని యొక్క ప్రణాళిక, ఉద్దేశము ఆయన తలుచుకుంటే, ఆయన నీకు ఒక మంచి గృహాన్ని ఇవ్వాలి అని ఆయన ఆశపడితే అది తప్పకుండా మన జీవితంలో జరుగుతుంది. మన చేతిలో డబ్బులుండి అన్ని సర్వ సమృద్ధిగా ఉండి కట్టాలి అని అనుకున్నప్పుడు మనము కట్టలేం, అడుగు ముందుకి వేయలేం, ఏదో ఒక ఆటంకము వస్తుంది. దేవుడు తలుచుకుంటేనే మన బ్రతుకులు, మన స్థితిగతులు మారిపోతాయి. అందుకనే భక్తుడైన కీర్తనాకారుడైనటువంటి దావీదు అన్నాడు కదా, యెహోవా ఇల్లు కట్టించనిడలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. చాలా మంది అన్ని ఉండి శంకుస్థాపన చేసేసి గోడలు లేపేసి స్లాబ్లు వేసేసి ఇంకా డబ్బులు లేవని చెప్పి పెండింగులు పెట్టేసి బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈనాడు ఈ సిస్టర్ గారికి దేవుడిచ్చిన తలాంపు ఏంటంటే, నేను ఏ పని చేసినా, నేను ఒక మంచి పని కోసం నేను అడుగు ముందుకు వేస్తున్నప్పుడు నేను ఫస్ట్గా ఎవరికి కృతజ్ఞత చెల్లించాలి, ఎవరిని స్తుతించాలనుకున్నది ఆవిడ? యెహోవాను స్తుతించాలి. స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరము, నిత్యము ఆయన నామము స్తుతి నొందా దగినది. నేను ఇల్లు శంకుస్థాపన చేసి నేను ప్రారంభించే ముందు ఇక్కడికి ఎవరిని ఆహ్వానించాలనుకుంది ఆవిడ? పరిశుద్ధాత్మ దేవుని, తండ్రి అయిన దేవుని, త్రియేక దేవుణ్ణి ఆహ్వానించి ఆయన సన్నిధిని అనుభవించి దేవుని యొక్క సేవకుల చేత ప్రార్థన చేయించి అప్పుడు నేను ఇక్కడ పునాది వేయాలని అనుకున్నది. తన యొక్క గృహాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టాలనుకుంది. నా దేవుణ్ణి ముందుగా పిలిచి నా దేవునికి అప్పచెప్పి నా భారం అంతా ఆయన పాదాల చెంత పెడితే, నేను మొదలు పెట్టే పని, నువ్వు పని మొదలు పెట్టు, నీ దేవుడే నీకు సహాయం చేస్తాడని తన హృదయమందు విశ్వసించి నమ్మింది. కాబట్టి ఈ స్థలానికి ఎవరిని పిలుచుకుంది? దేవుణ్ణి పిలిచింది. కాబట్టి నీకంటే నాకంటే ముందుగా ఇక్కడికి ఎవరు వచ్చారండి? దేవుడే వచ్చాడు. దేవుని యొక్క దూతలు వచ్చినాయి, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ ఉంది. ఆయన నమ్మిన బిడ్డలు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీవు నమ్మితే మాత్రం, నీవు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను చూస్తావు.
ఆమె నమ్మింది. ఏమని నమ్మింది? నా దేవుని పిలుచుకుని ప్రార్థనాపూర్వకంగా నేను ఇక్కడ ఇటుక వేస్తే, శంకుస్థాపన చేస్తే, పునాది చేస్తే, నేను మొదలుపెట్టింది మొదలుకొని నా గృహ ప్రవేశం అంతటి వరకు కూడా ఒకని ఇల్లు ఎవరి చేతైనా ఒకని వలన కట్టబడును. నేను కట్టాలని అనుకుంటే నేను కట్టేస్తానా? కావలసిన మెటీరియల్ ఇసుక, రాయి, లేదంటే ఇనుము, దానికి సంబంధించిన సిమెంట్, అవన్నీ నేను కొనగలనేమో. దానికి ఆర్చి ఎలా చేయాలి, ఆ బిల్డింగ్ కి ఎలాగా ఒక ఇంజనీర్ వచ్చి దానికి అన్ని చేసి ఒక డిజైన్ చేస్తే నా ఇల్లు కట్టాలి. ఒక టాపీ మేస్తుంటేనే కట్టాలి, ఒక వడ్రంగి వాడుంటేనే కట్టాలి. ఎవని ఇల్లైనా ఒకని చేత కట్టబడును. కానీ దేవుని బిడ్డలకి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మీరు కట్టబడని ఇళ్లలో మీరు నివాసము చేసేదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన ఇల్లు కట్టే ముందు దేవుణ్ణి పిలుచుకుని ప్రార్థన ద్వారా ప్రారంభిస్తుంది. కాబట్టి నువ్వు పని మొదలు పెట్టుకో, దేవుని మీద ఆనుకొని దేవుడే దాన్ని ముగిస్తాడు. ఎప్పుడు, ఏ సమయమున నీకు ఏ రూపంలో ఏం సహాయం కావాలో నువ్వు ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారాగానే అడుగు ముందుకు వెయ్యి. ఈ దినము నీ శంకుస్థాపనకి ముందు ఎలాగైతే ప్రార్థనతో నువ్వు ప్రారంభించి మొదలు పెడుతున్నావు, ప్రతి దినము కూడా నువ్వు దేవుని పాదాల చెంత ప్రార్థించే ఇక్కడ ఏ పనైనా మొదలుపెట్టు. ఏ కొరత లేకుండా దేవుడు నీకు అన్ని విషయాల్లో సహాయం చేసి ముందుకు నడిపిస్తాడు. ఎందుకంటే ఆమె ఎవరు నమ్ముకుంది? దేవుణ్ణి నమ్ముకుంది. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. తన్ను ఆశ్రయించే నరుల ఎదుట ఆయన కృప చూపి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. ఆమెకు ఉన్నది ఏంటంటే, నా ప్రభుని స్తుతించాలి, నా ప్రభుని గణపరచాలి. నన్ను గణపరచువని నేను గణపరుస్తాను. ఆయన్ని ముందుగా పెట్టుకుంది, దేవుని ముందుగా పెట్టుకుంది. కాబట్టి నీకు తోడుగా, నీకు ముందుగా ఎవరు నడుస్తున్నారండి? దేవుడు నడుస్తున్నాడు. ఆయన చిత్తం లేకుండా ఒక్క ఇటుకు కూడా మనం ఇక్కడ వెయ్యలేం. ఆయన అనుగ్రహం లేకపోతే ఒక్క అడుగు కూడా మనం ముందుకి నడవలేం. ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నారేమో, తన భర్త బ్రతికున్నప్పుడే కట్టాలని అనుకున్నదేమో. ఒక ఒంటరి స్త్రీగా నిరుత్సాహపడిందా? లేదు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యము నన్ను ఆదరించింది కదా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. విధవరాలి పక్షమున నేను వ్యాజ్యమాడేదను. వారి ఇరుకులో నేను విశాలత కలిగి చేస్తాను. దీనిలో మొరపెట్టగా నేను ఉత్తరం ఇస్తానని చెప్పి తన వాక్యము చేత, తన మాటల చేత, తన ప్రేమ చేత నన్ను ఆదరిస్తూ, నన్ను పోషిస్తూ ఉన్న దేవుడు, నేను కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి నా దగ్గర తగినంత సమృద్ధి అయిన ధనము లేకపోయినా, నేను దేవుని మీద ఆనుకొని నేను ఒక్క ఇటుక వేసి ఒక్క అడుగు ముందుకేసి నా దేవుడిని ముందు పెట్టుకుని నేను వెళ్తే నా దేవుడు అన్ని విషయాల్లో నాకు విజయం ఇస్తారని తాను నమ్మింది. కాబట్టి ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకుండా నువ్వు మొదలుకొని చివరి వరకు అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి నీకు కావలసిన ప్రతి ఒక్క అవసరతను, అక్కరతను దేవుడు తీర్చి నీ గృహాన్ని అందమైన సుందరమైన గృహంగా దేవుడు చేస్తానన్నాడు. తనకేముందంటే కృతజ్ఞతా బుద్ధి ఉంది. దశలేనికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఆ మాట నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని యొక్క చిత్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తం లేకపోతే ఆమె ఇల్లు కట్టలేదు. దేవుని చిత్తము, అనుగ్రహము, దేవుని యొక్క తలంపు ఆవిడికి ఇచ్చారు. కాబట్టే నేను ప్రార్థన ద్వారా ఈ పని ప్రారంభించుకోవాలని చెప్పి ఆమె హృదయంలో ఏమనొస్తుందంటండి? కృతజ్ఞత బుద్ధి. ఆ బుద్ధి ఎవరిచ్చారండి? దేవాతి దేవుడు. అన్ని విషయములందు నాకు భర్త లేరు కదా, లేకపోతే నేను పేదరాలిని కదా, ఎందుకు ఈ సంవత్సరం ఆగుదాము, లేకపోతే బ్యాంక్ లోన్ పెట్టుకుందాము, లేదంటే గవర్నమెంట్ లోన్ పెట్టుకుందాము, లేకపోతే ఇంకోటి ఆమె ఆలోచించిందా? లేదు. నేను నమ్ముకున్న దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఇన్ని విషయాల్లో నన్ను పోషించుకొని నన్ను ఆదరించిన నా దేవుడు ఈ విషయంలో కూడా నాకు సహాయం చేస్తాడని తన హృదయంలో ఏముందంటండి? ఆయన చేస్తున్న మేలులు బట్టి, ఆయన చేస్తున్న ఉపకారములు బట్టి ప్రభును స్తుతిస్తూ ఇంతవరకు నన్ను నడిపించిన దేవుడు
ఇంతవరకు నన్ను పోషించుకున్న దేవుడు, ఇంతవరకు అన్ని విషయాల్లో నన్ను సంరక్షించి కాపాడిన దేవుడు ఇక మీదట నన్ను సంరక్షించలేడా? ఇక మీదట నన్ను పోషించలేడా? దేవుని మందిరానికి ఒక విధవరాలు వచ్చింది. అక్కడ అనేక మంది గనురాళ్ళు చాలా మంది దేవుని యొక్క సంఘానికి వచ్చారు. వారందరూ కూడా వారికి కలిగిన స్థితి నుంచి, దేవుడు వారిని ఆశీర్వదించిన ఆశీర్వాదం నుంచి వారందరూ కూడా ఏం చేస్తున్నారంటండి? గుప్పులు విప్పి ప్రభుకి కానుక సమర్పిస్తున్నారు. ఈ పేద విధవరాలు కూడా దేవుని మందిరానికి వచ్చింది. తన దగ్గరేమి చాలా ధనము, సమృద్ధి జీవం ఆమె దగ్గర లేదు. ఆమె దగ్గర ఉన్నదల్లా 2 కాసులు. తనకేముంది? అయ్యో, ఈ 2 కాసులు నా దేవునికి చెల్లించేస్తే నేను రేపు రొద్దుట ఎలా బ్రతకాలి? నా బిడ్డలు నేను ఎలాగ పెంచుకోవాలి? నా కుటుంబానికి ఆధారం ఏంటి? 2 రూపాయలే కదా నా దగ్గర ఉన్నాయని దేవునికి ఇవ్వకపోతే దేవుడేమి అడగడలే. నా స్థితి ఏంటో దేవుడికి తెలీదా అని వెనకడుగు వేసిందండి? లేదు. అక్కడ జన సమూహంలో అనేక మంది వారికి ఉన్న సమృద్ధిలోంచి దేవునికి కానుక ఇస్తుంటే ఈ పేద విధవరాలంట తనకున్నదంతయు, తన జీవనమంతయు దేవునికి సమర్పించేసి, నా దేవుడికి ఇచ్చేస్తే రేపు దేవుడు నన్ను ఆయనే పోషించుకుంటాడని తన హృదయమందు విశ్వసించి దేవునికి ఇచ్చేసినప్పుడు అక్కడ దేవుడు గనులైన వారిని చూచాడా? వేలకు వేలు, లక్షలకు లక్షలు వేసి కానుకలు సమర్పించిన వారిని చూసారా? లేకపోతే ఈ పేద విధవరాలు 2 కాసులు వేసిన ఈవిని చూచారా? మీరు చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 కాసులు వేసిన పేద విధవరాల గురించి, ఆమె గురించి గొప్ప సాక్ష్యము దేవుడు చెప్తున్నాడు. ఏమనంటే తన జీవనమంతయు దేవునికి సమర్పించింది. అందుకనే భక్తుడైన దావీదు అని అంటాడు కదా 103వ దావీదు కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా నీవు మరిచిపోవద్దు. ఈ రోజు నీకు నాకు లేనటువంటి ఒక గొప్ప స్థితిని, ఎవరికో లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఈ విధంగా ఈ రాత్రి కాలసం ప్రభును స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, పాటలతోనూ ప్రార్థనతోనూ వాక్యం ద్వారాగా చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధిస్తున్నామంటే కేవలము దేవుని యొక్క కృప. ఎన్నో ఉపకారాలు చేశాడు ఆయన మన జీవితాల్లో, ఎన్నో మేలులు చేశారు మన జీవితాల్లో. ఎంతో మంది ఇల్లు దాటి బయటికి వెళ్తే తిరిగి వస్తారా లేదా అన్న గ్యారంటీ లేని, వారంటీ లేని రోజుల్లో మనము బ్రతుకుతున్నాం. కానీ నీవు నేను క్షేమముగా ఉండి ఇట్టి రీతిగా ప్రభును స్తుతిస్తున్నామంటే కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప. దావీదు తన ప్రాణంతో చెప్పుకున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు నీవు మర్చిపోవద్దు. ఆయన చేసిన ఉపకారాలకు నువ్వేం చెల్లించాలి? నేను రక్షణ పాత్రను చేత పుచ్చుకొని దేవుడు నీకు ఇచ్చిన ఈ బైబిల్ గ్రంథమును, ఈ పరిశుద్ధ గ్రంథమును చేత పుచ్చుకొని దినదినము వాక్యము చదువుతూ, వాక్యమును నెమరు వేసుకుంటూ, నీ దేవుడు నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన కృపను నీకు దూరము చేయకుండగా, ఆయన ప్రేమ నీకు చూపించకుండగా, నీ చుట్టూ నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా ఆయన యొక్క దేవదూతను నీకు తోడుగా ఉంచి ప్రతి విషయంలో నిన్ను ఆదుకుంటూ, నిన్ను పోషించుకుంటూ, నిన్ను సంరక్షించుకుంటూ ఈ దినము దేవుడు నిన్ను ఒక తలగా నిలబెట్టాడంటే నువ్వు వచ్చిన మెట్టేంటి, నువ్వు ఎక్కిన మెట్టేంటి, ఈ రోజు నీ స్థితి ఏంటి? నువ్వు ప్రభులోనికి వచ్చినప్పుడు నీ స్థితి ఎలా ఉంది? నీ బ్రతుకు ఎలా ఉంది? ఈ రోజు నీ దేవుడు నిన్ను ఎలాగ నిలబెట్టాడు, ఎలాగ దీవించాడు, ఎలాగా ఆశీర్వదించాడు మునుపటి దినములు ఒకసారి జ్ఞాపకము చేసుకో. దావీదు అదే కదా అన్నాడు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఇప్పుడైనా నీ ప్రాణంతో నువ్వు చెప్పుకున్నావా? లేదంటే ధనవంతులాగా నా ప్రాణమా తినుము, నా అంతరమున సమస్తమా తాగుము, తినుము, సుఖించుము. నీ కోసం ఎన్ని తరాలు కూర్చుని తిరిగినా, ఎంత ఖర్చు పెట్టినా తరిగిపోయినటువంటి ఆస్తి నా దేవుడు నాకు ఇచ్చాడని గర్వించే మనస్తత్వాలు మనలో కలిగి ఉన్నాయా? దావీదు గారు రాజు అయినప్పటికీ కూడా దావీదుకి దేవుడు పెట్టిన మరి యొక్క పేరు ఏం పేరండి? దావీదునా హృదయానుసారి, నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఎన్నిక లేనివాడు, అర్హత లేనివాడు, గొర్రెలు మేపుకుంటూ అడవిలో ఉండి తన మందను కాస్తూ ఉండేవాడు. ఆ మంద బేపుతూ ఉన్నప్పుడు తన సమయాన్ని వృధా చేసుకోకుండా ఏం చేసేవాడండి? ప్రభుని తంబురతోనూ, నాట్యముతోనూ, పాటలతోనూ ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేవాడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పటి నుంచే, చిన్నప్పటి నుంచే
దేవుని బిడ్డగా ఆయన్ని స్తుతిస్తూ ప్రతి పరిస్థితిలో ఆయన తప్పించిన ప్రతి కష్టంలో, అడవిలో గొర్రెల్ని మేపాలంటే అనేకమైన జంతువులు వచ్చి దాడి చేస్తూ ఉన్నప్పుడు వాటిని ఎదిరించి తన మందని కాసుకున్నప్పుడు దేవుని యొక్క దృష్టి అతని మీదకి పడింది. సమూయేలుకి ఆజ్ఞాపించాడు, వెళ్ళు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించడానికి నేను ఏర్పాటు చేసుకున్నా నా యొక్క దాసుడు అని చెప్పినప్పుడు అందరికంటే ముందుగా ఫస్ట్ సౌల్ని అభిషేకించాడు, కీషు కుమారుడైనటువంటి సౌల్ని. కానీ సౌలుని అభిషేకించిన తర్వాత దేవుడు ఆజ్ఞాపిస్తే యెషయా కుమారుడైనటువంటి దావీదు దగ్గరికి వెళ్ళాడు. సౌలు రాజుగా ఉన్నప్పుడు దావీదు చేసిన ఉపకార బుద్ధిని సౌలు మరిచిపోయాడు. మనుషులుగా కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుడు చేసిన మేలులను, ఉపకారాలను మనము మరిచిపోతూ ఉంటాం. ఎన్ని ఉపకారాలు దేవుడు నీ జీవితంలో ఎన్ని మేలులు చేయలేదు, చేసిన మేలులు కొన్నిసార్లు మనుషులుగా మనము మర్చిపోతాం. సౌలు ఎడల దావీదు కూడా ఎన్నో మేలులు చేశాడు. ఫిలిస్తీయులైనటువంటి ఆ యొక్క గొల్యాతు ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్నో చిత్రహింసలకి గురి చేసి వారిని బాధలకి గురి చేస్తున్నప్పుడు, అయ్యో నా ప్రజలు, నా ఇశ్రాయేలు జనాంగం నశించిపోవచ్చున్నారు కదా, వారిని రక్షించాలంటే ఎలాగా అని చెప్పి అని అనుకున్నప్పుడు చిన్నవాడైనటువంటి గొర్రెల కాపరైనటువంటి దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదే బలము లేని వాడే, చిన్నవాడే, పశువుల కాపరే అయినప్పటికీ కూడా ఎవరిని ముందు పెట్టుకుని వెళ్ళాడు? జీవము లేని ఈ ఫిలిస్తీన్ దగ్గరికి జీవము కలిగిన సర్వాధిపతి అయిన దేవాది దేవుడు అనేటువంటి యేసుక్రీస్తు నామములో, యెహోవా దేవుని నామములో నీ మీదకి నేను యుద్ధానికి వస్తున్నాను అని చెప్పినప్పుడు అక్కడ గొల్యాతు ఒక మాట అంటాడు, కానీ వీని చూసినట్టే కుక్కలాగా ఉన్నావు నీవు అని అంటాడు. అవునా? నిజమే. తనను తాను ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టుకుని యేసుక్రీస్తు నామములు, యెహోవా దేవుని నామములు ఆ గొల్యాతు మీదకి బలవంతుడైనటువంటి ఆ 6 అడుగుల బలవంతుడి దగ్గరికి యుద్ధం చేస్తానికి ఒక బలహీనుడిగా దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకొని అక్కడికి వెళ్ళి అతనితో యుద్ధము చేసినప్పుడు సౌలు ప్రకటించినట్లుగానే నా రాజ్యంలో సగభాగం నీకు ఇస్తాను. ఈ యొక్క గొల్యాతుని ఎవరైతే పడగొడతారో ఆ పడగొట్టిన వాడికి నా రాజ్యంలో సగం భాగం ఇస్తాను. నా 2 కుమార్తెలో అందమైన కుమార్తె అయినటువంటి మేకాల్నిచ్చి వారికి వివాహం చేస్తానన్నప్పటికీ బలహీనుడే, చిన్న బాలుడే. అన్నగారులు అందరూ కూడా ఏంటి మమ్మల్ని పక్కన పెట్టి పశువులు మేపుకునే నువ్వు, చిన్న కుర్రడువైన నువ్వు వెళ్తున్నావేంటి అక్కడికి? అనేక మంది మహామహులు, బలవంతులు, రాజకుమారులే పోటాపోటీగా వెళ్ళినప్పుడు ఈ దావీదు ఎవరి పక్షాన వెళ్ళాడండి? దేవుణ్ణి పక్కన పెట్టుకుని, దేవుని పక్షాన, దేవుని మీద ఆనుకొని అక్కడికి వెళ్ళినప్పుడు దావీదు పక్షమున దేవుడు వ్యాజ్యమాడి శత్రువు అయినటువంటి గొల్యాతుని దేవుడికి, దావీదుకి అప్పచెప్పాడు. అప్పుడు వరకు కూడా సౌలుని కొనియాడి సౌలుని ఘనపరిచిన ఇశ్రాయేలులందరూ కూడా ఏమన్నాడంటే, సౌలుకి 1000 కొలదిగాను, దావీదుకి 10,000 కొలదిగాను అని చెప్పి గొప్ప చేసి అతను కొనియాడుతున్నప్పుడు సౌలు గారు అప్పుడు వరకు కూడా దావీదు చేసిన ఉపకారాన్ని మరిచిపోయి మేలుకు ప్రతిగా మేలు చేయకుండా, ఉపకారానికి ప్రతిగా ఉపకారం చేయకుండా కృతజ్ఞత చూపించి తన దేశాన్ని, తన జనాంగాన్ని, తన రాజ్యాన్ని కాపాడినటువంటి దావీదు చేసిన మేలును, దావీదు చేసిన ఉపకారాన్ని మరిచిపోయి అప్పటి నుంచి అంటే సౌలు ఏం చేస్తున్నాడు? దావీదు మీద పన్నాగము, కుట్ర పన్నాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, నేను ఎప్పుడు దావీదుని చంపాలని చెప్పి అనేక సార్లు దావీదును చంపాలని కుట్ర పనినప్పుడు దావీదుని తప్పించడానికి దేవుడు అక్కడ అతని కుటుంబం నుంచే ఒక వ్యక్తిని దేవుడు కాపాడడానికి, ఆ సౌలు యొక్క కుట్ర అంతా కూడా దావీదుకి చెప్పడానికి, తన పన్నాగాలన్నీ కూడా దావీదుకి చెప్పడానికి దేవుడు అక్కడ ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడండి? సౌలు కుమారుడైనటువంటి ఆ కుంటివాడైనటువంటి దావీదుకి స్నేహితుడుగా ఉన్నటువంటి యోనాతానుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మనము కూడా మన జీవితాల్లో చేసిన ఫ్రెండ్స్ గాని, బంధువులు గాని, ఇరుగు పొరుగు వారు గాని కొన్నిసార్లు మనం మేలులు పొందుకొని వారి నుంచి మనం ఉపకారాలు పొందుకొని మనము మర్చిపోతూ ఉంటాం. నాకు ఒక చిన్న సన్నివేశం గుర్తొస్తుంది ఉపకారం గురించి చెప్పినప్పుడు. ఒక రాజ్యంలోనంటండి ఒక యవనస్తుడు, అమెరికాకి సంబంధించిన ఒక అలెగ్జాండర్ అనే వ్యక్తి యవనస్తుడు ఉన్నాడంట. ఆ బిడ్డ ఎటువంటి వాడంటే దేవుని యొక్క బిడ్డ, చిన్నప్పటి నుంచి కూడా దేవునిలో ఎదిగినటువంటి బిడ్డ. తన స్నేహితులు, తన ఇరుగు పొరుగు వారు అతని మీద లేనిపోనివన్నీ చెప్పి, కల్పితాలన్నీ కూడా అతని మీద కుట్ర పన్ని
ఒక స్నేహితుడిగా తను వారికి ఎంతో మంచి చేసినప్పటికీ, మేలు చేసినప్పటికీ వారి కృతజ్ఞత లేకుండా వారు ఏం చేశారంటండి, ఇతన్ని రాజుగారికి అప్పచెప్పినప్పుడు, అబద్ధ సాక్ష్యాలన్నీ పుట్టించినప్పుడు ఇతను ఏం చేశారంటే రాజుగారు శిక్ష విధించారు. ఏం శిక్ష విధించారంటే, ఈ యవనస్తుని తీసుకెళ్ళిపోయి సింహం ఉన్న బోనులో పడవేయండి అని చెప్పారంట. ఏమండి, సింహాల బోనులో పడవేస్తే మనుషులకి అసలు సింహం బోనులో పడేస్తారు అన్న మాట విని వెంటనే నీలాంటి నానాలాంటి వాళ్ళకి గుండె ఆగిపోతుంది, అవునా? కానీ ఆ యవనస్తుడు భయపడలేదంట. ఎందుకనంటే సింహాల బోనులో నుంచి దానియేలును తప్పించిన దేవుడు, నా ప్రార్థన విని నా భక్తిని చూసి ఆనాడు దానియేలును తప్పించిన దేవుడు ఈ రోజు నన్ను తప్పించలేడా? ఎందుకంటే నేను ఎటువంటి పాపము చెయ్యలేదు, నేను ఎటువంటి తప్పు చెయ్యలేదు. వీరందరూ కూడా నా మీద లేనిపోని మాటలు కల్పించి అబద్ధ సాక్ష్యములు పుట్టించి రాజుగారి దగ్గర నన్ను ఒక దోషిగా నిలబెట్టారు. నా పక్షమున మాట్లాడడానికి నాకు ఎటువంటి వారు లేరు, కానీ నా పక్షాన నా దేవుడు ఉన్నాడు. నన్ను కొరడాలతో కొట్టినా సరే, మరణశిక్ష విధించినా సరే, లేదంటే సింహాల బోనులో పడవేసినా సరే, లేదంటే ఒక డార్క్ రూమ్ లో నన్ను చీకటి గదిలో బంధించినా సరే, నేను బ్రతికున్నంత కాలం ఈ బంధకాల్లో నన్ను పడవేసినా సరే, నా నీతిని, నా నిజాయితీ, నా యథార్థతను నేను విడిచిపెట్టను అని చెప్పినప్పటికీ అతని భక్తి ఏం చేసిందండి, అతన్ని ఎలా రక్షించిందో మీకు చిన్న స్టోరీ చెప్తాను. అతన్ని తీసుకెళ్లారు, సింహాల బోనిలో పడవేశారు. పడవేసినప్పుడు సింహం అంట చాలా ఆకలితో ఉన్నది. ఆకలితో ఉన్నప్పుడు ఆ సింహము అతని చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టు తిరుగుతుందంట, కానీ గాండ్రించుకుంటూ ఆ యవనస్తుడి దగ్గరికి రావట్లేదంట. రాకుండా అది ఏంటో మూలుగుతూ బాధపడుతూ ఒక మూలకెళ్ళిపోయి సింహము పడుకుందంట. పడుకుంటే ఈ యవనస్తుడు అన్నాడంట, ఇదేంటి ఉదయం నుంచి ఈ సింహము నన్ను చూచి గాండ్రిస్తుంది, కానీ అది చాలా ఆకలితో ఉంది, నాకు తెలుస్తుంది దాని ఫీలింగ్, దాని డెక్కలన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి, దీనికి సరైన ఆహారము ఇవ్వట్లేదు, అందుకనే నన్ను తీసుకెళ్లి సింహం దగ్గర పడవేశారు. ఇది ఎలాగైనా సరే నన్ను చంపేస్తుందని చెప్పి అతడు మోకరించంట ఒక మూలకెళ్ళిపోయి, ప్రభువా బ్రతికినా నీకోసమే, చనిపోయినా నీకోసమే, నేను చనిపోయేంత వరకు కూడా నా యథార్థతను నేను విడిచిపెట్టను ప్రభువా అని ఒక మూలకెళ్ళిపోయి సింహానికి ఎదురుగా ఉండి అతడు ప్రార్థన చేసుకుంటుంటే అతని ప్రార్థన ఎవరైనా ఆలకించారండి? దేవాతి దేవుడైన యెహోవా ఆలకించాడంట. ఆలకించి ఆమెననేటప్పటికంట దాని కోపం అంతా తీరిపోయి అది ప్రశాంతంగా ఉండి తన కాలు ఇలా ఎత్తి ఆ యవనస్తుడైనటువంటి అలెగ్జాండర్ గారికి తన కాలుని చూపిస్తుందంట. చూపిస్తుంటే ఏంటిది, మాటి మాటికి తన కాలు ఎత్తి చూపిస్తుంది, నా వంక ధైర్యంగా చూస్తుందని చెప్పి ధైర్యము చేసుకుని ఈ యవనస్తుడు ఆ సింహం దగ్గరికి వెళ్ళేటప్పటికంట ఆ కాలుకి, సింహానికి ఉన్న కాలుకంట చాలా పెద్ద గాయం అయ్యి లోపలికి ఏదో ఒక ఎనుప రెల్లు లాంటిది గుచ్చుకుపోయి చాలా ఇన్ఫెక్షన్ అయిపోయి ఉందంట. దాన్ని తీసి అతడికి తెలిసిన వైద్యం చేసి ఆ చుట్టుపక్కలకి వెళ్ళి ఏవో ఆకులు తెంపుకొచ్చి వాటి పసరని దాని మీద పూసి అతనికి ఉన్న క్లాత్ చొక్కాని చింపి ఆ యొక్క సింహానికి కట్టాడంట. కట్టినప్పుడు ఆ సింహం అంట అతని మీద పడి ప్రేమగా అతన్ని ఆలింగనము చేసుకొని అతని నాకుతూ ఎంతో ప్రేమగా స్నేహించి 3 రోజులు కూడా ఉందంట. 3 రోజుల తర్వాత ఆ యొక్క జైలు శతాధిపతులు వచ్చి మనము బంధించిన వాడిని సింహం చంపేసిందా లేదా అని చూచినప్పుడు చంపలేదంట. అతను మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడో దూరాన ఒక దీవిలోనికి తీసుకెళ్ళి కొన్ని సంవత్సరాలు అతనికి ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమి ఇవ్వకుండా అక్కడ పడవేశారంట. పడవేసినా సరే దేవుడు ఏలియాని ఎలాగైతే పోషించుకున్నాడో ఈ యొక్క దేవుని యొక్క బిడ్డను, దేవుని యొక్క సేవకుని దేవుడు అలాగ పోషించుకొని అతనికి ఆయుష్ ఇచ్చినప్పటికీ ఇదేంటి మనం ఎన్ని చిత్రహింసలకు గురి చేసినా ఇతను చనిపోవట్లేదు, కాబట్టి మనం ఇతను తీసుకొచ్చి జన సమూహం అందరిలో మనము నిలవబెట్టి అతని రాళ్లతో కొట్టేసి మనం అతన్ని చంపేద్దాం. ఇంకా బాగా బలంగా ఉన్న సింహం ఉంది కదా, ఈ సింహాన్ని తీసుకొచ్చి అతని మీద వదిలేద్దామని చెప్పి మళ్ళీ అదే సింహాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఆ సింహము మరిచిపోయిందేమని అనుకున్నారు, లేదా ఆ సింహము వీళ్ళిద్దరు స్నేహితులని వీళ్ళకి తెలియదు కదా.
అతను తీసుకొచ్చి సమాజ మందిరంలో నిలబెట్టినప్పుడంట ఆ సింహం చాలా ఉగ్రతగా వచ్చి అతను చుట్టూ తేరి చూసి అతన్ని గుర్తు పెట్టుకుంది. ఆ సింహానికి ఏముంది? కృతజ్ఞత అనేది ఉంది. నేను గాయపడినప్పుడు నా గాయాలు కట్టాడు, నాకు మందు పూసాడని ఆమె జరిగిపోయింది సింహం అంట గుర్తు చేసుకుని. ఈ యొక్క అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళి అతను చూచి ఎంత ప్రేమగా అతని మీదకి ఉరికేసి అతను నాకుతూ 1 గంట సేపు అతని మీద పడిపోయి దొర్లేస్తూ ఇద్దరు కూడా ఏవో మాటలు సంభాషించుకుంటూ ఉంటే అప్పుడు రాజుగారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీరందరూ చెప్పింది నిజంగా అబద్ధము, ఇతనిలో ఏ తప్పిదము లేదు కాబట్టే మనం ఎన్నిసార్లు అతను శిక్షించి చంపాలని చూచినా దేవుడు ఏం చేశాడండి? ఆ యవనస్తుణ్ణి కాపాడు. కృతజ్ఞత బుద్ధి ఈనాడు పశువులకి మనం ఎవరైనా ఒక డాగ్ని కానీ ఒక క్యాట్ని కానీ సమ్ బర్డ్స్ని కానీ మనం పెంచుకుని వాటికి ఒక పూట అన్నం పెడితే అవి ఎంత కృతజ్ఞత కలిగి ఉంటాయి, ఎంత విశ్వాసమో కలిగి ఉంటాయి. కానీ మనుషుల్లో ఈనాడు చూస్తేనంటండి మనుషుల్లో ఏముండట్లేదండి? కృతజ్ఞత అనేది ఉండట్లేదు. కానీ దేవుడు అన్నాడు కదా, కృతజ్ఞత కలిగిన వారంటేనే దేవునికి ఇష్టము. అందుకనే కీర్తన గ్రంథంలో కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ దేవుడు చేసిన మేలుల గురించి, ఉపకారాల గురించి, ఆశ్చర్య కార్యాల గురించి మీరు ప్రభుని స్తుతిస్తూ నా మందిరంలోనికి మీరు రండి అని చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు సువార్త సేవ పర్యటన చేస్తున్నప్పుడు ఆయన అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నప్పుడు ఆయన ఎక్కువగా చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఏమిటంటే స్వస్థతలు ఆయన చేస్తున్నారు. 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము వీధులలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు యేసయ్య దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. యేసయ్యా, యేసుక్రీస్తు ప్రభువా, మమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రజలు, ఈ గ్రామస్తులు వీళ్ళందరూ కూడా మమ్మల్ని వెలివేసి ఊరు చివరన మమ్మల్ని పడవేశారు. మమ్మల్ని ఈ స్థితి నుంచి, ఈ వ్యాధి నుంచి, ఈ రోగం నుంచి, ఈ కుష్టి వ్యాధి నుంచి మాకు స్వస్థత కావాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా, ఏమన్నారు? ఒకసారి చూద్దామా లూకా సువార్త. నేను ముగిస్తానండి, ఎక్కువ టైం తీసుకుని, ఐఎమ్ సారీ. 7వ అధ్యాయము 11వ వచనము. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మును కరుణించుము అని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 మంది కుష్ఠరోగులు కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కరుణించుము, మేము ఈ బాధ మేము భరించలేకపోతున్నాం, ఈ కురుపులు మేము భరించలేకపోతున్నాం, ఈ వేదన నుంచి మమ్మల్ని తప్పించమని వారు ఎంత వేదనతో, కృతజ్ఞతా బుద్ధితో ఆయన చేసిన మేలు, ఆయన చేసిన స్వస్థతలు, చనిపోయిన వారిని సైతము తిరిగి లేపాడు. ఇతడు నిజముగా దేవుని యొక్క కుమారుడు. దెయ్యాలు సైతము ఆయన చూచిన వెంటనే గిజగిజలాడుతూ వనికి పారిపోచున్నాయి. దెయ్యాలు సైతము ఈయన నిజమైన దేవుడని సాక్ష్యము చెప్పుచున్నాయి. చనిపోయిన వారిని తిరిగి లేపుతున్నాడు, గుడ్డి వారికి చూపునిస్తున్నాడు, కుంటి వారికి కాళ్ళనిస్తున్నాడు. మనం కూడా కుష్టి వ్యాధితో బాధపడుతున్నాం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన తప్పకుండా నిన్ను నన్ను కరుణిస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడని విశ్వాసము వారి యొక్క హృదయంలో ఉన్నది. హృదయంలో ఉండి వారు యేసుక్రీస్తు ప్రభువారిని బ్రతిమాలుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా, వెళ్ళండి, మీరు వెళ్ళి యాజకునికి మిమ్మల్ని కనపరుచుకొని అన్నప్పుడు ఆ మాట అన్నారా? లేదంటే వెంటనే స్వస్థత పొందుకోనని అన్నారా? కుమారి, నీ విశ్వాసము గొప్పది కాబట్టి నువ్వు స్వస్థత పొందుకని చెప్పినట్లుగా వెంటనే కుష్టి వ్యాధిగ్రస్తులతో యేసు నామములో మీరు స్వస్థత పొందుకోండి అని చెప్పారా? లేదు, మీరు వెళ్ళి మీ ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, సద్దుకయ్యులకు, యాజకులకు మిమ్మల్ని మీరు కనపరుచుకోండి. ఎవరైతే మీరు ఊరిలో ఉండడానికి అర్హులు కాదని చెప్పి మిమ్మల్ని వెలివేసి ఊరు చివర పడవేశారో మీరు వారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పగానే వాళ్ళు మనకలాగా ఆలోచించారు, ఇదేంటి యేసు నామములో స్వస్థత పొందుకో, నేను నిన్ను ముడుతున్నాను, నువ్వు స్వస్థత పొందుకొని చెప్పకుండా వెళ్ళమన్నారు. వెళ్తుంటే దారిలో మనం స్వస్థత పొందుకుంటామో లేదో, ఒకవేళ స్వస్థత పొందుకోకపోతే ఎట్లాగా అని అనుమానించారండి?
సందేశించారండి? సందేశించలేదు. ఎప్పుడు కూడా దేవుని యొద్ద నుంచి ఒక కార్యాన్ని మనము చూడాలంటే సందేశించకుండా మనము ప్రభువుని అడగాలి. వారు అనుమానించలేదు. దేవుడు వెళ్ళి కనపరుచుకోమన్నాడు కదా, మనం వెళ్తుంటే దారిలోనే మనము స్వస్థత పొందుకుంటామని చెప్పి ఆ 10 మంది కుష్టి రోగులు ఆ యొక్క ప్రధాన యాజకులకు చూపించుకోవడానికి సమాజ మందిరంలోనికి వెళ్తున్నప్పుడే వారికి మార్గ మధ్యలో దేవుడు స్వస్థత అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్వస్థత 10 మంది పొందుకున్నారు. కానీ వారిలో ఎంతమందికి కృతజ్ఞతా బుద్ధి ఉంది? వారిలో ఒక్కడ మాత్రమే దేవుడి వద్దకు వెళ్ళి, యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు వెళ్ళి, చదవమ్మ అక్కడ ఒక మాట, వారిలో ఒకడు తప్ప తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు ఎవరంటండి? సమరయుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మిగతా వాళ్ళు ధనవంతులేమో, పరిసయ్యులేమో, వాళ్ళంతా కూడా మిగతా 9 మంది 10 మంది కూడా స్వస్థత పొందుకున్నారు దేవుడు చెప్పినట్టుగా దారి మధ్యలో వెళ్ళిపోతూ. కానీ ఎవరిలో కృతజ్ఞతా బుద్ధి ఉంది? పేదవాడైనటువంటి సమరయుడైనటువంటి ఒక్కడికి మాత్రమే దేవుడు చేసిన మేలు గురించి కృతజ్ఞతా బుద్ధి వచ్చి గొప్ప శబ్దముతో ప్రభుని స్తుతించుకుంటూ, ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుని వద్దకు వచ్చి ప్రభుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు ఏమడుగుతున్నాడు? 10 మంది కదా స్వస్థత పొందుకున్నారు.